కల్కి 2898 ఏడీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ క్యామియో రోల్లో కనిపించనున్నాడు. ఇప్పుడు ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఎస్ఎస్ రాజమౌళి అలానే దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కూడా కల్కిలో సందడి చేయబోతున్నారు. అలానే రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒక సర్ప్రైజింగ్ రోల్లో కనిపిస్తున్నారు అనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఎవరి నోట విన్నా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల దగ్గర వరకు అందరూ కల్కి గురించే మాట్లాడుకుంటున్నారు. అసలే సైన్స్ ఫిక్షన్ మూవీ, అందులోనూ నాగ్ అశ్విన్ ఈ సినిమాతో కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతున్నాడు. ఇక కల్కి ట్రైలర్ కు ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కల్కి విజువల్స్, నాగ్ అశ్విన్ టేకింగ్, లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ స్క్రీన్ ప్రెజెన్స్, లోకనాయకుడు కమల్ హాసన్ టెరిఫిక్ యాక్టింగ్, దీపికా పదుకునే ఇంటెన్స్ యాక్టింగ్, భైరవగా ప్రభాస్ ఎంట్రీ అన్ని ఎక్స్ట్రాడినరీగానే ఉంటూ ట్రైలర్ తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. కల్కి రిలీజ్ కు ఇంకెన్ని రోజులు లేదు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ సినిమా ప్రమోషన్స్ చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి భారీ బడ్జెట్, బిగ్ కాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా డేరింగ్ స్టంట్స్ చేస్తూ ఈ ట్రైలర్ లోనే కాకుండా సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడనేది ఈ ట్రైలర్ సుస్పష్టం చేసింది. అలాగే ఉలగ నాయగన్ కమల్ హాసన్ యాస్కిన్ గా గుర్తించలేని విడ్లీ అవతార్లో కనిపించి తనకు మాత్రమే సాధ్యమనేలా పర్ఫామ్ చేశారు. బుజ్జితో కలిసి ప్రభాస్ భైరవగా బౌంటీ హంట్ లో అదరగొట్టారు. దీపికా పదుకునే సుమతి పాత్రలో ప్రెగ్నెంట్ ఉమెన్ గా కనిపించింది. దిశా పటాని రాక్సీగా పవర్ఫుల్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది. కల్కి 2898 ఏడీలోని 3 డిఫరెంట్ వరల్డ్స్ ని ఈ ట్రైలర్ పరిచయం చేసింది. కాశీ మనుగడ కోసం పోరాడుతున్న చివరిగా మిగిలిన నగరం, కాంప్లెక్స్ ఉన్నత వర్గాలచే నియంత్రించబడే ఆకాశంలో ఒక స్వర్గం, మూడోది శంబాల కాంప్లెక్స్ ద్వారా హింసించబడిన వారికి ఆశ్రయం అందించే ఒక ఆధ్యాత్మిక భూమి. ఓవరాల్ గా అయితే ఓ అద్భుతాన్ని నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ఫీల్ ని అయితే ఈ ట్రైలర్ ఇస్తోంది. ఇక ఈ సినిమాలో సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ను రివీల్ చేస్తూ రోజు రోజుకు ప్రేక్షకులలో ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ అదిరిపోయే పాత్ర చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అశ్వత్థామగా నటిస్తున్న అమితాబ్ బచ్చన్ పై పోరాడే సన్నివేశాలలో నటించినట్లు ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక విజయ్ పాత్ర గురించి మేకర్స్ ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. సోషల్ మీడియాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కల్కి సినిమాలో క్యామియో రోల్లో నటిస్తున్నట్టు క్రేజీ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. మరి రౌడీ హీరో విజయ్ దేవరకొండ కల్కి సినిమాలో నటిస్తున్నాడా అనే విషయంలో క్లారిటీ రావాలంటే మూవీ యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.